ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేను చిటికేస్తే నీకంటే అందగత్తులు 100 మంది వచ్చి నుంచుంటారు. నీ కుటుంబం బుద్ధి అది కదా. మా కుటుంబం గురించి ఏమన్నా అన్నా అంటే నేను ఇక్కడ కొట్టి చంపేస్తా. నేను కొట్టగలనురా, నేను కొట్టగలను. కొట్టవే, చంపేస్తాను. నన్ను ఎంత చంపుతావా? పొగరా నీకు? నన్ను కొడతావా? నేను చంపుతాను. ఏంటే నువ్వు నన్ను చంపేది? నిన్ను నన్ను కొడతావురా? కొట్టను కదే, నిన్ను ఇప్పుడే చంపేస్తా. ఇప్పుడే. ఇది మా పర్సనల్, ముందు బయటకు వెళ్ళు. ఏమన్నావు? పర్సనల్లా? మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వస్తే మేం కావాలి, మీలో మీకేమైనా ప్రాబ్లం వస్తే మేము అక్కర్లా. బాగుందిరా, చాలా బాగుంది. రే, మీరుండేది నా ప్లేస్ లో అయితే మాత్రం వచ్చి మా మధ్యలో పడుకుంటావా? ముందు బయటకెళ్ళు. ఏంటే ఇప్పుడు చెప్పాలి? ఏంటో చెప్పేది? ఇంకొక క్షణం కూడా నీతో ఉండను. నువ్వు నాతో ఉండేదేంటే? నేనే నీతో ఉండవు. వీడిని నమ్ముకుని రావడం నాది బుద్ధి తక్కువ. ఇదిగో నువ్వు కట్టించాలి, నువ్వే తీసుకోరా. అదేంటమ్మా తాళిని ఎంత ఈజీగా విసిరి పారేశావు? పాపం అది కట్టించడానికి ఆ ముగ్గురు ఎంత కష్టపడ్డారో తెలుసా? అందుకని జీవితాంతం నేను కష్టాలు పడాలా? రే, కలిసేటప్పుడు వాళ్ళకి చెప్పారు కదరా, విడిపోయేటప్పుడు కూడా చెప్పండి రా. రే, ఆ రోజు మా దగ్గరికి వచ్చి ఏడ్చాడు కదరా. అదప్పుడు ఆ అమ్మాయి వాడు లేకపోతే చచ్చిపోతాను చెప్పింది మామా. అదప్పుడు రా. గోదాట్లో దూకాడు కదరా. రే, అదప్పుడు రా. అసలు ప్రేమికులంటే ఆళ్ళనే ఉండాలన్నారు కదరా. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మొదట్లో అబ్బో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, కలిసి తిరగడం ఏం చెప్పమంటారులే. పున్నమి రాత్రి పావుల్లాగా ఇలా పెనేసుకొని తిరిగారు. వచ్చిన పని పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయారు. చాలా మంది ఇలాగే ఉన్నారా. సరే, కలిసి బతుకుతారు అనుకున్నాం, మన చేతిలో ఏముంది? వదిలేండి, వదిలేండి రా, వదిలేయాలంతే. రేయ్, వదిలేయాలా? ఏంటో వదిలేసేది? వాళ్ళది నిజమైన ప్రేమని నమ్మే కదరా మేమంతా రిస్క్ తీసుకుంది. మా జీవితాలే నాశనం అయిపోయినాయిరా. వీటిలన్నిటికీ వాళ్ళ సమాధానం చెప్పాలి. ఆ భయమే ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళంతా ఎందుకు విడిపోతున్నారా? సరే, వీళ్ళు ఇలా ఉన్నారంటే ఇక పెద్దలు చేసిన పెళ్లిళ్ళ గురించి అసలు చెప్పక్కర్లేదు. రేషన్ షాప్ లో క్యూలో నించున్నట్టు కోర్టు దగ్గర విడాకుల కోసం నించుంటున్నారా? రే, ఫ్రెండ్స్ గా మీకు వాళ్ళని కలిపే హక్కు ఉంది, కానీ విడిపోయాక ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మీకు లేదురా. అన్యాయం రా. వాళ్ళకి సమస్య వస్తే మా దగ్గరికి వచ్చారు. అది మా సమస్య అనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించి మేము కలిసి వాళ్ళని కలిపాం. ఇప్పుడు వాళ్ళు విడిపోతే ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మాకు లేదురా. ఉంది. ఆ హక్కు ప్రేమ పెళ్లి చేసే ప్రతి ఫ్రెండ్ కి ఉంది. మాకు అంతకంటే ఎక్కువ ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. శభాష్ అల్లుడు, శభాష్. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టి ఫ్రెండ్స్ ఉపయోగించుకునే వాళ్ళని వదలకూడదురా. మళ్ళీ పదరా, వెళ్ళండ్రా. చాలా మంది ఫ్రెండ్స్ మీలాగా ఆవేశంగా ఉన్నారు, వెళ్ళండి. ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పండి. రే 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 రే, ఆ రోజు నేను మీకు చెప్పినా మీరు నా మాట లేదురా. రే, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోర్రా. అనవసరంగా వెళ్ళి మీ పరువులు పోగొట్టుకోకండి రా. రే, స్థానంలో ఉన్న వాళ్ళంతా తండ్రులు కాలేర్రా. రే, దానికి కష్టం వస్తే అది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాలా, నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్షిప్ అంటే అన్ని బంధుత్వాల కన్నా గొప్పదని చెప్పావుగా.